చేపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ కి ఇదే అతి స్వల్ప స్కోరు. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో 6 పరుగులు రాగా మోయిన్ అలీ వేసిన రెండో ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. ఇక మూడో ఓవర్లోనూ 6 పరుగులే రావడంతో చెన్నై స్కోర్ బోర్డు ముందుకు కదలలేదు. 11 బంతుల్లో 12 పరుగులు చేసిన డివాన్ కాన్వేను మోయిన్ అలీ అవుట్ చేశాడు. ఇక 4 పరుగులే చేసిన రచిన్ రవీంద్రను హర్షత్ రాణా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మొత్తానికి పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులే చేసింది చెన్నై. అయితే 29 పరుగులతో విజయ్ శంకర్ ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లలో 61 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డది. ఇక రాహుల్ త్రిపాఠి కూడా 16 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర జడేజా, సునీల్ నరేన్ డకౌట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన దీపక్ హుడా సైతం డకౌట్ అయ్యాడు. ఇక ధోని ఎప్పుడు వస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. 7 వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని 4 బంతులు ఆడి సునీల్ నరేన్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ గా వెనుదిరిగాడు. అయితే ధోని ఎల్బిడబ్ల్యూ అవుటా నాట్ అవుటా అనే దానిపై ఈ నిర్ణయం కోసం చాలా సేపు థర్డ్ అంపైర్ వేచి చూడాల్సి వచ్చింది. ఎక్కడో బ్యాట్ ఎడ్జ్ తగిలినట్టు కనిపిస్తున్నా అది సౌండ్ మాత్రమే అని గ్రహించిన థర్డ్ అంపైర్ అవుట్ గా పరిగణించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభిమానులు మాత్రం అది అవుట్ కాదని చెబుతున్నారు. బ్యాట్ కు బాల్ తగులుతున్నట్టుగా కనిపించినట్టుగా ఉంది. మొత్తానికైతే ఈ మ్యాచ్ లో ధోని ఒక పరుగే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఓ పక్క వికెట్లు పడుతుంటే శివన్ దుబే 29 బంతుల్లో 31 పరుగులు చేయడంతో సిఎస్కే 103 పరుగులు చేసింది. మొత్తానికి రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో కెప్టెన్ గా ధోని రీ ఎంట్రీలోనే ఆ జట్టు చెత్త బ్యాటింగ్ చేసింది. మొత్తానికి ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లు పక్క ప్లాన్ తోనే బరిలోకి దిగినట్లు కనిపిస్తుంది. ఏ బ్యాట్స్మెన్ కూడా కుదురుకోనివ్వకుండా పరుగుల్ని నియంత్రిస్తూ చెన్నైకు చుక్కలు చూపించారు. సునీల్ నారాయణ్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు దిగా వరుణ్ చక్రవర్తి, హర్షత్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. ఇక వైభవ్ అరోరా అలాగే మోయిన్ అలీ చెరో 1 వికెట్ పడగొట్టారు. మొత్తానికి ధోని సారథ్యంలో సిఎస్కే ఈ మ్యాచ్ ఆశలు వదులుకోవాల్సిందే.